హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ప్రొడక్ట్ అయితే గైస్ మన దగ్గరికి వచ్చింది. ఆ ప్రొడక్ట్ వచ్చేసి ఏంటిది ఏం కదా అని చెప్పేసి టైటిల్ అండ్ తమిళ్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. ఎస్, మిస్టర్ బీస్ట్ చాక్లెట్లు వచ్చేసి మన దగ్గరికి అయితే వచ్చినాయి. ఈ వీడియోలో వీటిని అన్బాక్సింగ్ చేసి మేమైతే టేస్ట్ చేయబోతున్నాం. ఏ చాక్లెట్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఇవి మాకేం ఫ్రీగా రాలేదు, వాళ్ళు పంపించలేదు, మేము పైసలు పెట్టి అమెజాన్లో కొనుక్కున్నాం. అంతేనా? మిస్టర్ బీస్ట్ పంపించాలి మాకు, మేమే కొనుక్కున్నాం. ఓకే, తర్వాత చాక్లెట్ ఎట్లుంటే ఏం కదా అని చూద్దామని తెప్పించినాము. అవి వచ్చేసి మనం నార్మల్గా ఇక్కడ కొనే చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో డైరీ మిల్క్ అవటి ఒకటి ఉంటాయి కదా, అవిటికంటే చాలా ఎక్స్పెన్సివ్. 4 చాక్లెట్లకు మొత్తం 1300 రూపాయలు పడ్డది. అసలు అంతగానం ఏమున్నది ఏం కదా అని చెప్పేసి ఈ వీడియోలో మనమైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఆ చాక్లెట్స్ అయితే ఉన్నాయి, ఇప్పుతున్నా. సో దీన్ని ఆల్రెడీ ఇప్పేసినాము, కాకపోతే తినలేదు. దీని లోపల మీరు చూసినట్లయితే టోటల్గా ఇవి 5 ఉంటాయి, 5 రకాల ఫ్లేవర్ ఉంటాయి. కాకపోతే మాకు 4 రకాల ఫ్లేవర్స్ మాత్రమే దొరికినాయి. సో 4 రకాల మొత్తం ఒకటే ప్యాక్ అయితే తెప్పించినాము. సో దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయంటే, ఒకటి వచ్చేసి మిల్క్ చాక్లెట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు మిల్క్ చాక్లెట్ అని చెప్పేసి రాసి ఉంది దీనిపైన. ఇంకొకటి వచ్చేసి ఆల్మండ్ అని చెప్పేసి ఉంది, మిల్క్ చాక్లెట్ విత్ ఆల్మండ్ చంక్స్ అట. సో ఇదొకటి ఉంది. నెక్స్ట్ అరే ఓరి వీళ్ళ దుంపలు దేవాడు ఆగం చేసిండ్రా. ముక్కడే 4 రకాలు ఉంటాయని చెప్పేసి ప్యాక్లు ఉండే. 4 మరి దీని మీద ఇగో 4 చాక్లెట్లు పంపించిన వాడు మనకి లోపల అయితే అదే ఉన్నది. మరి డిఫరెంట్ పంపించక అన్ని 3 ఒకటే పంపించాడు. ఇప్పుడు ఏం చేద్దాం వీటిని? తిందాం. ఏం చేద్దాం? మళ్ళీ రేట్ ఒక పని చేద్దాం, ఇప్పుడు ఏవైతే ఫ్లేవర్స్ వచ్చినాయి వీటిని తింటున్నామో మిగిలిన ఫ్లేవర్ తర్వాత ఎప్పుడు తెప్పిద్దాం. దాంట్లో ఏమేమి ఉన్నాయి అసలు చెప్పు నాకు. మిల్క్ చాక్లెట్ ఒకటి వచ్చింది, ఆల్మండ్ ఒకటి వచ్చింది, పీనట్ బటర్ ఒక చాక్లెట్ అది రాలేదు, మిల్క్ చాక్లెట్ ఒకటి వచ్చింది, 3 వచ్చినాయి, ఆల్మండ్ ఒకటి అది వచ్చింది, మిల్క్ క్రంచీ బార్ ఒకటి, మిల్క్ క్రంచీ బార్ రాలేదు. సో ఆ 2 చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ తెప్పిస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ వచ్చేసి మిల్క్ చాక్లెట్ ఉంది, అంతేకాకుండా ఇది ఏంటిదిరా ఆల్మండ్ మిల్క్ చాక్లెట్ అట, అదొకటి ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి దీని కాస్ట్ ఎంత ఉందిరా, కనబడుతుందా? 1500. 1500రా? నేను 1300 అనుకుంటున్నా. ఒకటొకటి కాదు మళ్ళీ సెట్ ఏది 4 చాక్లెట్లకు 1500 రూపాయలు. సో ఫస్ట్ ఏం చాక్లెట్ ఇప్పుతున్నా అంటే మిల్క్ చాక్లెట్ అని ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుతున్నా. సో దాని టేస్ట్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఇగో దీన్ని ఇప్పగా డైరెక్ట్ చాక్లెటే, లేదు మనం అంతా ఎంత 200 పెట్టి డైరీ మిల్క్ కొన్నా కానీ మొత్తం మంచి ప్రొటెక్షన్ తో డైరెక్ట్ అటాక్. లోపల ఇరిపోయే వచ్చింది. దాని మీద పేరు రాస్తున్నారు మిస్టర్ బిస్టర్, ఫిష్ టేబుల్స్ అని ఉన్నది. అంటే దీని ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిష్ టేబుల్స్ అని అయితే రాసి పెట్టిన దీని మీద. ముక్కలైనాయి. తింటున్నా వాసన ఇట్లా కాఫీ గింజలు లెక్క ఉన్నది. ఇట్లా వచ్చింది మొత్తం, మధ్యలో డబ్బాలు రాలే. ఈడ మిస్టర్ బిస్టర్ ఉన్నది పైన, కింద అది ఉన్నది. ఈడ తీసుకో, తీసుకుంటా. రిక్ కావాలనే ఉంది. మనం అవోటి ఇవ్వటి అన్ని అడ్డమైన తింటాం చూడు, అవిటినే లేదు మంచిగా ఉంది. డైరీ మిల్క్ మంచిగా ఉంటుంది ఇంకా దీనికంటే నన్ను అడిగితే. మీకు పాలు వస్తున్నాయి, టేస్ట్ డైరీ మిల్క్ మంచిగా ఉంటుంది. ఇంకా ఇట్లా పాలు అయినట్టు ఎట్లా వస్తుంది? పాలు అవుతే అట్లా వస్తుంది. ఇట్లా పాలు అయినట్టు మిల్క్. నేను ఏమనుకున్నా అంటే, ఇక్కడ మనం ఏవైతే చాక్లెట్ తింటామో అవిటికే ఏదో ఒక చాక్లెట్ సిమిలర్గా ఉంటుందేమో టేస్ట్ అని అనుకున్నా. కాకపోతే దేన్ని మ్యాచ్ అవుతలేదు. దీంట్లో సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. డైరీ మిల్క్ వీటి లెక్క లేదు, వేరే ఉన్నది. కొంచెం తీయాలి ఎక్కువ, తప్పాలి ఎక్కువ, మంచిగా నార్మల్ ఉంది. మనం ఏంటో చెప్పాను, మిల్క్ చాక్లెట్ అందుకే కొద్దిగా మిల్క్ టేస్ట్ వస్తుంది. ఇదేదో వీళ్ళు మొత్తం బాగా ఉన్నాయి. ఏంటి మిల్క్ చాక్లెట్ అన్ని లాంగ్వేజ్ అలా రాసి పెట్టిరన్నట్టు అది దాని మీద. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏది అన్బాక్సింగ్ చేస్తున్నామో అంటే మిస్టర్ బీస్ట్ ఫిష్ టేబుల్స్ ఆల్మండ్ అట. దీన్ని దీని మీద లేదు ఒక్కదాన్ని మనం ప్యాక్ తీసుకున్నాం కదా. ఇక్కడ సైడ్ ఉత్తనేచ్చుకోబోతున్నాయి ఇవి. ఇదో చాక్లెట్ వచ్చేసి ఇట్లుంది. ఇక్కడ మిస్టర్ బీస్ట్ అని రాసి ఉంది, ఇక్కడ ఫిష్ టేబుల్స్ అని రాసి ఉంది. ఓకే, అసలు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటాం.
ఎన్ని రకాలు ఉన్నాయో మొత్తం. ఇది వేరే ఉంది. ఇది ఎట్లుందంటే ఆ చాక్లెట్ కంటే కొద్దిగా తీయగా ఉంది. మళ్ళీ ఏవైతే ఆల్మండ్స్ ఉంటే అవి చిన్న చిన్న పరంపరం చేసి లేచిర్రు, అవి టేస్ట్ వస్తుంది, బాగా వస్తుంది అవి టేస్ట్. ఇంక ఉన్నాయని పంపిస్తాయి పో. అన్ని రాలే, ఒక్కొక్కటి వస్తాయి మంచిగా. ఓ ఒక్కొక్కటి అది వేరే రేటు వాడిగా. మిస్టర్ బీస్ట్. మిస్టర్ బీస్ట్ నేను ఇది బాదం ఉంటాయి చూడు, బాదంలు సేమ్ అట్లా టేస్ట్ గట్లే ఉన్నది సేమ్. అయ్యో లోపల ఉన్నాయి అన్ని బాదంలు. మిస్టర్ బీస్ట్ అయితే పట్టుకున్న షేక్ ఇచ్చిన అయిపోయింది కదా. మిస్టర్ బీస్ట్ చాక్లెట్ దానికన్నా తీయ ఉన్నది. కా ఇది వేరే టేస్ట్ వస్తుంది దానికన్నా. ఇంకా అన్ని రకాలు పంపిస్తా అయిపోయి జింగిడి గారు 2 రకాలు పంపించిండు. అట్లా మనకు అంత పస తెలవలేదు. రెండిట్లలో మనం చూసినట్లయితే ఈ ఆల్మండ్స్ మంచిగా ఉంది టేస్ట్, సూపర్ టేస్ట్ ఉంది. పల్లిపట్టి లెక్కల పల్లి ఇంకా ఏంటి మిగిలిన 2 ఏవైతే ఉన్నాయో మిగిలిన 2 కూడా తెప్పిద్దాము. తెప్పించి అవి టేస్ట్ కూడా చూద్దాం ఇంకేదైనా వీడియోలో. సో ఈ రోజు టేస్ట్ చేసిన 2 చాక్లెట్లలో బెస్ట్ ఏది ఉందంటే ఆల్మండ్స్ బెస్ట్ ఉంది. ఇవి 2 తింటున్నావు, 2 మిక్స్ చేస్తున్నావా పీక్తో అయితే ఎన్నో డబ్బులు అప్పుడు వినబడుతుంది నాకు. పాలపడుతుంది, బాదం బాగుంటుంది. మేము ఇలా డైరీ మిల్క్ సంబంధించింది బాదం తీసుకుంటాం కదా, అది ఎంత టేస్ట్ ఉండదు. అరే నలదాస్ మా ఊరు సంఘం ప్రెసిడెంట్ అయితే వచ్చిండు. హీరో ఎట్లుందిరా? కొత్తగా ఉన్నాయి డైరీ మిల్క్. డైరీ మిల్క్ మీకు మిస్టర్ బిస్ట్ ఎరికే. మిస్టర్ బిస్ట్ మనం గల చూడమా ఆ వీడియోలో వాళ్ళ కంపెనీది. మరి పేరు చదువుతారేమో పేరు కానీ వాడు. ఇక ఇది తిను తిను కలపలేదా? ఏం కలపలే. కింద పడ్డది. మంచిగా ఉందిరా, ఫస్ట్ మంచిగా ఉంది, ఇది మంచిగా ఉందా? సెకండ్ మనకి ఏది ఇచ్చిన అంటే ఆల్మండ్స్ ఇచ్చిన. ఫస్ట్ వచ్చేసి మిల్క్ ఇచ్చిన, ఆల్మండ్స్ నచ్చింది వీనికి కూడా. బాబాయ్ దా చాకి జాకీ చాన్ కాఫీ చాయ్ కాఫీ హ్యాపీ కాంబినేషన్ చూడు, జ్యూస్ మిక్సింగ్ ఆ టేస్ట్ వస్తుంది. అలా అన్ని కలిసి మిస్టర్ బిగ్ చాక్లెట్ అయింది. అది తయారీ శ్రేణి అన్ని కలిపి ఇది మస్తు ఇంకా సెకండ్. మా టీంలోనైతే అందరికి ఆల్మండ్స్ ఏదైతే ఉందో అది నచ్చింది. మిగిలిన 2 చాక్లెట్లు అన్ని 4 తెప్పిద్దాం. మళ్ళీ ఈసారి ఏం చేద్దాం అంటే 4 సపరేట్ ఆర్డర్ చేద్దాం. అట్లా అయితే వాడు మిక్సీ వేయలేడుగా. సో చూద్దాం అప్పుడన్నా మనకు అవే వస్తాయా వేరే వస్తాయా ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. మా టీంలో అందరికి ఎక్కువగా ఏది నచ్చింది అంటే ఈ ఆల్మండ్స్ అయితే నచ్చింది. సో మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ అయితే తెప్పించినాం మొత్తానికి. అండ్ అవి టేస్ట్ అయితే చేసినాము. అండ్ ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే త్వరలోనే ఏం చేస్తామంటే మిస్టర్ బీస్ట్ చాక్లెట్లది ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. ఓకే, సో ఖచ్చితంగా వీడియో పైన లైక్స్ అయితే చేయండి. ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.